ఏంటండి బాబు ఇంకా రాలేదు? ఇప్పటికే మనం చాలా ఆలస్యం చేసాం. పెళ్ళి కావాల్సిన మీ అమ్మాయి పెళ్ళికి ముందు ఏం చేయాలో తెలిసిన వాడితో తిరుగుతుంది. అమ్మాయి అబ్బాయి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. పెద్దలు మీరు ఒక మాట అనుకుంటే మంచి రోజు చూసి ముహూర్తం పెట్టేస్తాను. సరే వచ్చేస్తున్నానండి. సరే త్వరగా రండి. సుబ్బారావు గారు, మీ అంకులు వచ్చేలోపు మీ అబ్బాయి గురించి చెప్పండి. అది 2005 వాడి 10th రిజల్ట్స్ వచ్చిన రోజు. 6 సబ్జెక్టులో ఒక్క సబ్జెక్టు కూడా పాస్ అవ్వలేదు. నాకు చాలా కోపం వచ్చింది. కుక్కను కొట్టినట్టు కొట్టి నాకు ఎప్పుడు కనిపించకరా బేవర్స్ నా కొడక అని ఇంట్లో నుంచి పంపించేశాను. 10 ఏళ్ల తర్వాత ఒకరోజు నైట్ పడుకొని యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే ఒక వీడియోలో వాడు కనిపించాడు. చూసి షాక్ అయ్యాను. తర్వాత యూట్యూబ్ స్టార్ అయ్యాడని ఆనందపడ్డాను. అవునా? మీ అబ్బాయి యూట్యూబ్ ఛానల్ ఏమేటండి? బేవర్స్ బాబ్జీ. మీ అబ్బాయి ఇంకా అలాగే ఉన్నాడా? సెలబ్రేట్ అయిన తర్వాత ఏమైనా మారాడా? వాడిలో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు వాడి దగ్గర అండర్వేర్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. అలాంటిది ఇప్పుడు వాడు వేసుకున్న అండర్వేర్ దగ్గర నుంచి వాడుతున్న ఆండ్రాయిడ్ ఫోన్ రీఛార్జ్ వరకు అన్నీ వాడి ఫ్యాన్సే చూసుకుంటున్నారు. సుబ్బారావు గారు, ఫ్యాన్స్ అంటే అమ్మాయిలా అబ్బాయిలా? అమ్మాయిలే 100 మంది. వాళ్ళతో వాట్సాప్ చాటింగ్ చేయడానికి 10 మంది పర్సనల్ అసిస్టెంట్స్ని కూడా పెట్టుకున్నాడు. ఇప్పుడు వాడు బేవర్స్ కాదు, ఒక బ్రాండ్. అన్నీ ఫ్రీ అన్నమాట ఇప్పుడు. నమస్తే చిన్నారావు గారు, ఇలా కూర్చోండి. ఈయనే మీ అమ్మాయికి కాబోయే మామగారు. నమస్కారం. నమస్తే అండి, నా పేరు సకలక్ శాస్త్రి. వీళ్ళిద్దరిది యూట్యూబ్ క్రియేటర్స్ ఫ్యామిలీ. వీళ్ళ అబ్బాయికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఛానల్ నేమ్ బేవర్స్ బాబ్జీ. వీళ్ళ అమ్మాయికి కూడా ఒక ఛానల్ ఉంది. ఛానల్ నేమ్ పోకిరి పిల్ల. పిల్లలిద్దరూ ఇష్టపడ్డారు కాబట్టి పెద్దలిద్దరూ మన సమక్షంలో జరగబోయే పెళ్లి గురించి, కట్న కానుకల గురించి మాట్లాడుకుంటారు. చెప్పండి సుబ్బారావు గారు, మీ బావగారితో మాట్లాడాల్సింది మాట్లాడేస్తే ముహూర్తాలు పెట్టేద్దాం. మా అబ్బాయి గురించి మీకు తెలుసు కదా, వాడి మధ్య చాలా పాపులర్ అయ్యాడు. వాడు ఏ వీడియో చేసినా ట్రెండింగ్లో ఉంటుంది. వాట్సాప్, ఫేస్బుక్, టిక్టాక్లో కూడా వాడి వీడియోలే. పాపులారిటీ గురించి మాట్లాడితే మా అమ్మాయికి ఏం తక్కువ లేదండి. మా అమ్మాయి కనిపిస్తే చాలు సెల్ఫీ కావాలని లోకలందరూ కాకులు అరుస్తున్నారు. పాపులారిటీది ఏముందండి, కెమెరా ముందుకు వచ్చి పిచ్చిగా మాట్లాడితే ఫేమస్ అయిపోతున్నారు. మీరు అడగాల్సిన స్ట్రైట్గా అడగండి. అడగండి బావగారు, ఏం కావాలో. మా అమ్మాయికి కదా ఇస్తున్నాను, అడగండి. డబ్బుదే ఉందండి. ఈ రోజుల్లో బిచ్చగాడి బ్యాగులోనే బోలు డబ్బు ఉంటుంది. డబ్బు కాదు మనకు కావాల్సింది. సుబ్బారావు గారు, మీరు మొహమాట పడుతున్నారు. సిగ్గు లేకుండా అడిగండి ఏం కావాలో. ఏముందండి, మా అబ్బాయి కట్నం కింద వాళ్ళ 1 కోటి సబ్స్క్రైబర్స్ ఉన్న కొండ మీద కోతి యూట్యూబ్ ఛానల్ మా అబ్బాయికి రాసిచ్చామని చెప్పండి. ఆ ఛానల్ ఎలాగ ఇచ్చేస్తామండి? తరతరాలుగా మా తాత ముత్తాతలు ఎంతో కష్టపడి వీడియోలు చేస్తూ మాకు అప్పగించారు. ఇస్తానంటే చెప్పండి, లేదంటే మీ ఛానల్ కంటే పాపులర్లో ఉన్న పత్తి పచ్చడి ఛానల్ ప్రదీప్ గారు ఛానల్తో పాటు వాళ్ళ పెద్ద అమ్మాయిని మా వాడికి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. చిన్నారావు గారు, ఆలోచించకండి. ఆడపిల్ల తండ్రులు అంటే ఆ మాత్రం వదులుకోవాలి. 1 కోటి రూపాయలు సంపాదించడం కష్టం కాదు, కానీ 1 కోటి సబ్స్క్రైబర్లు సంపాదించడం మాత్రం చాలా కష్టం అండి. సబ్స్క్రైబర్స్ ఏముందండి, ఈ రోజుల్లో బూతులు మాట్లాడుతున్న ఛానల్కే సబ్స్క్రైబర్లు వస్తున్నారు. మీరు మంచి మాట్లాడుతున్నారు, మీకెందుకు రారు? సరే ఇచ్చేస్తాను. ఇస్తానంటే కాదు, పెళ్లి రోజు పందిట్లో మీ ఛానల్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మైక్లో చదివించాలి. పాస్వర్డ్ రాంగ్ అయితే పెళ్ళి ఆగిపోద్ది. మరి అలా ఏం జరగదు సుబ్బారావు గారు. ఇంకేం కావాలో అడగండి. ఆడపడుచులకు ఏమి ఇస్తారో చెప్పండి. ఏం కావాలి? 10 లక్షల ఫాలోవర్స్ ఉన్న మీ ఫేస్బుక్ పేజ్ని మా పెద్ద అమ్మాయికి, 20 లక్షల ఫాలోవర్స్ ఉన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ని మా చిన్న అమ్మాయికి ఇవ్వాలి. చిన్నారావు గారు, మీరు ఇంకా ఆలోచించకండి. 10-15 ట్రాల్ వీడియోస్ చేస్తే ఆటోమేటిక్గా ఫాలోవర్స్ వచ్చేస్తారు. ఆడపిల్ల తండ్రి అంటే ఆ మాత్రం వదులుకోవాలని చెప్పాను కదా. సరే, ఇక పెళ్ళి గురించి మాట్లాడుకుందాం. ఆ రోజు పెళ్లి లైవ్ అంతా మా అబ్బాయి యూట్యూబ్ ఛానల్లో ఇస్తాం. కావాలంటే ఫేస్బుక్లో మీరు ఇచ్చుకోండి. పంతులు గారు, ఆ రోజు పెళ్లిలో మీరు ఏదైనా వీడియో చేసుకోవచ్చు కదా. చేస్తాను సుబ్బారావు గారు. ఏం చేస్తారు? ప్రశాంతంగా జరుగుతున్న పెళ్లిని 10 నిమిషాల్లో ఎలా ఆపాలో ఒక వీడియోని చేస్తాను. సరే, మాకేం అభ్యంతరం లేదు, చేసుకోండి. సరేనండి, ఇంక ముహూర్తం చదివేస్తాను. తేదీ 10-11-2019 శనివారం రాత్రి 3:16 మూలా నక్షత్రయుక్త కన్యా లగ్నమందు చిన్నారావు కుమార్తె పోకిరి పిల్లని సుబ్బారావు కుమారుడు బేవర్స్ బాబ్జీకి ఇచ్చి వివాహం జరగాలని నేను నిర్ణయించాను. మీరు ఏమైనా చదివించాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అకౌంట్ నెంబర్ ఉంది. ఎవరు ఎంత చదివించాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో రాయండి. మళ్ళీ ఇంకో పెళ్ళిలో కలుద్దాం. నమస్కారం.